సింహరాశి వారికి ఏడాది తర్వాత రాశాధిపతి రవి భగవానుడు వ్యయంలో సంచారం, ఒకవైపు అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు సూక్ష్మంగా పాటించాలో మీకు తెలుసా? సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు, వీరికి రాశిలోనే కేతువు, ధనావాకు కుటుంబ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు చూడడానికి మేడిపండు చూడ మేలుమై ఉండును, పొట్టవిప్పు చూడ పురుగులుండును అన్నట్టుగా గ్రహాలు అనుకూలంగా లేని కారణం వలన అనేక రకాలైనటువంటి గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దేవతా దర్శనము, దానము, ధర్మము, దిష్టి తీయించుకోవడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగా వీరికి సప్తమంలో రాహు, ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించే వారందరూ కూడా ఓర్పు, నేర్పు, సహనం అవసరం. శని భగవానుడు వక్ర గమన సంచార స్థితిలో ఉన్నాడు కనుక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏకాదశి స్థానంలో కుజ భగవానుడు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు, స్థిర చరాస్తులను పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అలాగనే వ్యయంలో రవి భగవానుడు ఖర్చు స్థానంలో సంచారం చేస్తున్నాడు. అక్కడే దేవగురు బృహస్పతి ఉన్నారు కనుక ఏదైనా మీరు తెలిస్తేనే చేయండి, తెలియలేదు పెద్దవారి యొక్క సలహాలు కూడా అవసరం కనుక తప్పక సూర్యారాధన, ఈ అమావాస్య తిథి అందున కూష్మాండ దీపము, దిష్టి తీయించుకోవడము అదృష్టాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ పంపించగలరు. డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ పేరుని తెలియచేస్తూ, మీ యొక్క రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.